ఎవరో మాట్లాడుతున్నారు కదా సనాతన ధర్మం. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే బట్టలు వేసుకుంటున్నారా? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. మీరు హిందూ స్త్రీలను వివాహం చేసుకున్నారా? మీ ఇంట్లో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇలాంటి బట్టలను సనాతన ధర్మం నేర్పించిన బట్టలు వేసుకుని బయటకు వస్తున్నారా? స్టేజెస్ మీద డాన్స్ వేసేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు? మరి వాళ్ళకి చెప్పాలని అనుకోవట్లేదా సనాతన ధర్మం గురించి? ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడి సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం ఎప్పుడు కూడా లివింగ్ రిలేషన్షిప్ అని ఎవరిని కడుపులు చేయమని చెప్పలేదే సనాతన ధర్మం. ఏ ఆడపిల్లని అన్యాయం చేసి ఏడిపిస్తూ రోడ్ల మీద వదలమని చెప్పలేదే మన సనాతన ధర్మం. ఇదా సనాతన ధర్మం? మీరే చెప్తారు మాకు సనాతన ధర్మం గురించి. ఒక ఆడదానిగా సిగ్గేస్తూ ఉందండి ఈరోజు అది సనాతన ధర్మం అని మాట్లాడుతుంటే నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే అసలు అది సనాతన ధర్మం అనడానికి కూడా అర్హురాలు కాదు. దాని నోట్లో సనాతన ధర్మం అనే మాట పలికిందంటేనే అసలు ఆడబిడ్డలందరూ కూడా తూతూ అని వస్తూ ఉన్నారు ఈరోజు దాన్ని. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో దానికి తెలుగు మీనింగ్ తెలుసండి, ఫుల్ ఫామ్ మొత్తం తెలుసా దానికి? దాని బట్టలు, దాని అవతారం, దాని బిహేవియరు, దాని బాడీ, అది రోజు మాట్లాడే వీడియోలో దాని అవతారం, అసలు దాన్ని చూసుకుంటుందా అండి రోజు ఇంత దిట్టంగా మేకప్ వేసుకొని పిచ్చి కూతలు కారు కూతలు అమ్మ నా బూతులకు వస్తూ ఉంటుందండి. అదే ఆ సనాతన ధర్మం అంటే. సగం పొట్టి బట్టలు వేసుకొని సగం కనపడి సగం దాచుకొని అదే ప్రెస్ మీడియా సోషల్ మీడియాలో చూపించడం అదే అండి సనాతన ధర్మం. పిచ్చి వీడియోలు చేస్తా ఇన్స్టాగ్రామ్లో రోల్స్ చేస్తూ ఉంటుంది, పాటలకి వాటికి వీటికి అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళానని సగం కనిపిస్తా తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటుందండి. అదే అండి సనాతన ధర్మం అంటే మాకు తెలియదండి. మరి ఈరోజు సనాతన ధర్మం ఒక ప్రతివత శిరోమణి వచ్చి చెప్తుంది కాబట్టి నేను ఈరోజు ఆమెను అడుగుతాను, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? నిన్ను చూసే నేర్చుకోవాలా? సనాతన ధర్మం మొత్తం నీ దగ్గరే ఉందా? నీ చుట్టే తిరుగుతూ ఉందా? నీ చుట్టూ, రోజా చుట్టూ, జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉందా? ఈరోజు నువ్వు సనాతన ధర్మం అంటా ఉన్నావే, నిన్ను చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేర్చుకోవాలా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చూసి, ఆడపడుచులను చూసి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలా? ఎక్కడి నుంచో వచ్చింది పాపం బిడ్డ, పవన్ కళ్యాణ్ గారి భార్య ఎంత ఉందాగా బట్టలు వేసుకుండిద్ది, ఆమె చీర, ఆమె కట్టు బొట్టు ఎంత ఉందాగా ఎంత అందంగా ఉండిద్ది. ఒక తెలుగు గడ్డ మీద పుట్టి ఒక భారతీయురాలు అయి ఉండి నువ్వు ఒక పరమ పవిత్రమైన తెలుగు నేల మీద పుట్టి నువ్వు వేసుకునే బట్టలేంటి? ఎదుటి వాళ్ళని అనే ముందు నీది నువ్వు ఏడవచ్చుగా, నీది నువ్వు చూసుకో అంటే నీది నీకు కనపడట్లేదా? ఎదుటి వాళ్ళది పొద్దాక చూడాలని ఎందుకు అనుకుంటావు? పొద్దాక ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలని ఎందుకు అనుకుంటావు? ముందు నీ కింద తడి చూసుకో, నీ కింద తప్పులు చూసుకో. నువ్వు చేసే పనులేంటి, అసలు ముఖ్యంగా నీ వృత్తి ఏంటి? మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు రోజు చేసే పని ఏంటి? రోజు ఎంతమందితో టైఅప్ అవుతావు? ఎంతమందితో నీకు లింక్స్ ఉన్నాయి? నువ్వు రోజు చేసే పని ఏంటి? నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నువ్వు అంత రిచ్గా బతకడానికి నీకు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఎవడు పంపిస్తూ ఉన్నాడు? నీ వృత్తి ఏంటి? ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించు, గుండె మీద చేసుకొని నీ మనస్సాక్షికి సమాధానం చెప్పు. సనాతన ధర్మం అన్నానికి నువ్వు అర్హురాలివేనా? నోరు ఉంది కదా, కంటెంట్ ఇచ్చారు కదా, 4 డబ్బులు కుక్కకు బిస్కెట్లు అట్టి ఇసిరేస్తారు, నాకు జగన్మోహన్ రెడ్డి ఇసిరేసాడు కదా, నాకేదో ఒక చిన్న రోల్ ఇచ్చారు కదా, ఒక పేపర్ మొక్క ఇచ్చారు కదా, దాన్ని చదివి బట్టి చదవడం కాదు, దుర్మార్గపు రాళ్ళ పిచ్చి మొండ. నువ్వు చేసే పనులకి, నువ్వు మాట్లాడే మాటలకి, నీ పనితీరికి, నీ వ్యవహారానికి, నీ బాడీకి అసలు నువ్వు మాట్లాడే సనాతన ధర్మం అనేది అసలు అర్హురాలివే కాదు. కాబట్టి ఇంకొకసారి నీ నోట్లో సనాతన ధర్మం వస్తే సనాతన ధర్మం చచ్చిపోయిద్దునో ఆంధ్ర ప్రజలు భయపడతా ఉన్నారు. కడుపులు చేయడమే సనాతన ధర్మం అని చెప్పేసి రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది కదా. ఈ కడుపులు చేయడం ఏంటి? రాజకీయ ఉనికి కోసం పవన్ కళ్యాణ్ అర్ధరహితమైన స్టేట్మెంట్స్ ఇట్లా ఇస్తున్నారా అని శ్రీరెడ్డి అడుగుతుంది. మీరేం చెప్తారు శ్రీరెడ్డికి? అసలు దీనికి సిగ్గుందా అండి? సనాతన ధర్మం అంట మళ్ళీ కడుపులు చేస్తాడంట పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్తా ఉన్నా. మొన్న విజయసాయి రెడ్డి వాడి వయసు ఎంత? వాడు ఒక తండ్రి వయసు 72-74 సంవత్సరాలు. ఆడు నిన్నగాక మొన్న తండ్రి అయ్యాడు. ఆడు కడుపులు చేస్తూ ఉన్నాడు. ఆడు బతుకు బట్టబయలైపోయింది. కొంతమంది చూస్తే వీడియో కాళ్ళు, నీవుడు కాల్స్, బట్టలు లేకుండా ఎంతోమంది ఆడబిడ్డలు లోబరుచుకుంటా ఉన్నారు. మరి ఒక పార్లమెంటు సభ్యుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, చిన్న చితక ఎమ్మెల్సీలు, దువ్వాడ సీను 2 బిడ్డకి పిల్లకి తల్లిలై ఉండి వాడి కూతురికి పెళ్లి కూడా చేసి ఇంకొక దాంతో కులుకుతా ఉన్నాడు. ఇట్లా ఎంతమంది నీ జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరెవరితో కులుకుతా ఉన్నాడో మా దగ్గర చట్టం ఉంది. మీరు తప్పులు చేస్తా, మీరు కడుపులు చేస్తా, మీరు కప్పిపుచ్చుకుంటా, మీరు కడుపులు చేసి వదిలేస్తా. విద్యాసాగర్ ఎక్కడో
ఒక సినీ నటి జత్వాని, ఎక్కడ ఆ ఆడబిడ్డ, ఎక్కడ వీడు టైఅప్ ఏంటి, ఆ పిల్ల జీవితాన్ని సర్వనాశనం చేయడం ఏంటి, పెళ్లి చేసుకోమని అడిగితే ఆమెను బంధించడం ఏంటి, సిగ్గు లజ్జ ఏమైనా ఉందా నీకు? నువ్వు ఒక ఆడదానివేగా, ఆడపుటకేగా పుట్టావు. ఎంతోమంది ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది, ఏ ఒక్కరోజు మాట్లాడి సావ్వే? అసలు నువ్వు ఆడదాని అన్న సంగతి మర్చిపోయావు కదా, అసలు నువ్వు ఆడదానివి కాదు కదా. ముందు ఆడదైతే ఎవరితో అట్లా మాట్లాడదు, ఆడదేవత అట్లా ప్రవర్తించదు, ఆడదేవత కూడా అట్లా బిహేవ్ చేయదు, కాబట్టి నువ్వు ఆడదానివి కాదులే. కానీ నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ని చేశారు, నీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇంతమంది తప్పులు చేస్తూ ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? పవన్ కళ్యాణ్ ఎవరికి కడుపులు చేశాడు? నీకు చేశాడా? రోజాకి చేశాడా? లేకపోతే నీ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా చేశాడా? నీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, ముఖ్య నాయకులకి కుటుంబంలో ఎవరికైనా చేశాడా? అలా పిల్లలకి ఏమైనా చేశాడా? ఎవరికి చేశాడు కడుపులు? నువ్వు ఎక్కడ చూసావు? ఏ ఒక్కటైనా రుజువు ఇప్పించు. తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకొని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేవాడు పవన్ కళ్యాణ్ గారు. మీకులాగా కడుపులు చేసి 4 రోజులు వాడుకొని డబ్బిసిరేసి వదిలేసే క్యారెక్టర్ కాదు అతనిది, గుర్తుపెట్టుకో. ఎవరికైనా న్యాయమే చేశాడు. 3 పెళ్ళిళ్ళు అంటా ఉన్నావు. ఇందాక కూడా నేను నీ వీడియో చూశాను. 3 పెళ్ళిళ్ళు కాదు, 30 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. 30 మంది పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని సాధగలిగే సత్తా ఆయనకుంది. నువ్వెవతి మధ్యలో? నీకెందుకు? ఎవరి దగ్గర తప్పు చేసినా నిజాయితీగా వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళతో ఉంటూ వాళ్ళని మొత్తం ఎక్కడ చిన్న బయటికి రాకుండా ఇంట్లో పెట్టుకొని బతికిస్తూ ఉన్నాడు. అది కదా మగాడంటే, అతనిది కదా మగతనం అంటే. మీ లుచ్చాలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎవడు పడితే వాడు వాడుకొని వదిలేయడమే, 4 డబ్బులు ఇసిరేసి. ఎవడు పడితే వాడు వాడుకొని దులిపేసుకొని వెళ్ళిపోవడమే. ఇదా బతుకు? పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి అనేది నీకు చేసాడంటే కడుపు. అందుకే నీ పొట్ట ఎంతలా ఉంటుంది. ఎన్ని కడుపులు తీయించుకున్నావేంటి నువ్వు? ఒక మనిషి ముందు మాట్లాడే ముందు అతను ఎలాంటి వాడో, అతని క్యారెక్టర్ తెలుసుకొని మాట్లాడు. పిచ్చివాగుడు వాగితే పుచ్చ లేసిపోయిద్ది. ఒక పక్క చెప్పులు వేసుకొని దీక్షలు చేస్తున్నాడు అంటే, దీక్షలు తీసుకున్న వాళ్ళకి ఫాలోవర్స్కి ఏం సందేశం ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పుల విషయాన్ని ప్రధానంగా లేవనెత్తింది కదా. మొన్న మీరు కూడా దుర్గగుడికి వెళ్ళారు కళ్యాణ్ గారితో పాటు శుద్ధి కార్యక్రమానికి. ఆయన అక్కడ చెప్పులు వేసుకొని శుద్ధి చేశారు, అసలు చెప్పులు లేకుండానే దీక్ష స్వీకరించారంటే ఏం చెప్తారు? శ్రీరెడ్డికి సమాధానం, ఒసే పిచ్చి ముండా, అసలు నువ్వు ఎందుకు వాగుతున్నావో తెలియదు. నీకు తెలీదు, పెట్టదు. తెలిసి తెలియని వాగుడు, చూస్తేనే మాట్లాడాలి. నేను లైవ్లో ఉన్నా, నిన్ననే వచ్చాడు పవన్ కళ్యాణ్ శుద్ధి కార్యక్రమానికి. అతను దైవ భక్తుడంటే అతను మాట్లాడాలి సనాతన ధర్మాల గురించి. అతనికి భగవంతుడు అంటే ప్రేమ, ఆప్యాయత, గౌరవం. మీరు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం, మీరు చేసిన పాపాలు కడగడం కోసమే ఆయన దీక్ష పట్టాడు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది లాగా మీరు సొమ్ము సోకు 2 మీరు అనుభవిస్తే ఆ పాపాలని కడగడం కోసం దీక్ష పట్టి చెప్పులు లేకుండా నేల మీద పడుకుంటా ఉన్నాడు ఆయన గురించి మాట్లాడుతున్నాం. చెప్పులు ఉన్నాయా? నీ కళ్ళడం దొబ్బాడా? నీ కళ్ళలో ఏం పెట్టుకున్నావు? నీ కళ్ళలో ఎవరిది పెట్టుకున్నావు? నీ కళ్ళు కనిపించట్లేదా? నీ వైసీపీ నాయకుల కళ్ళు కనిపించట్లేదు. నీకు స్క్రిప్ట్ ఇచ్చినా నా కొడుకు ఎవడు? అసలు చెప్పులు ఉన్నాయిలో నీకు కళ్ళడం దొబ్బాడా? నీకు కనీసం లుంగి కిందకు కూడా లేదు, నీకు చెప్పులు కనిపించకపోవడానికి లుంగి పైకి కట్టుకొని పాదాలతో ఆయన చేశాడు. పాదాలతోనే నడిచి కారు ఎక్కాడు. పాదాలతోనే ఆయన ప్రెస్ మీట్ మాట్లాడాడు. చూసి మాట్లాడు. నీకు చూడడం చేత కాకపోతే కళ్ళజోడు నీ ఫోన్కి ఆ వీడియో పంపిస్తా. నోరుంది కదా అని సోషల్ మీడియాలో పిచ్చి వాగుడు, తప్పుడు సమాచారం ప్రజలకు అందజేస్తే జుట్టు పట్టుకొని కొడతాం. గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ అనేవాడు దైవ భక్తుడు. మీకులాగా చర్చికి వెళ్తే హిందూ సనాతన ధర్మాలని మర్చిపోవడం, హిందూ సనాతన ధర్మాలు ఉంటే చర్చిలు మర్చిపోవడం, ముస్లిమ్స్ మర్చిపోవడం కాదు. ఆయన ఎక్కడైనా సరే, ఏ దేవుడికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఏ ప్రాధాన్యత ఇవ్వాలో అది ఇస్తాడు అతను. ప్రతి ఒక్క దేవుడు అందరూ ఒకటే అని కొలిచే పవన్ కళ్యాణ్ ఆయన ప్రేయర్ చేయించుకుంటాడు, మసీదులకు వెళ్తాడు, సనాతన ధర్మంలో ఉన్న హిందూ గుళ్ళకి వెళ్తాడు. ఆయన అసలైన భారతీయుడు అంటే. అలాంటి ఆయన గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు. అలాంటి ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి అనేది అసలు చెప్పులు వేసుకున్నాడు అంటావు. నీ కళ్ళవడం దొబ్బాడని చూసుకో ముందు.
అంటే ఏనుగు వెళ్తుంటే పిచ్చుకుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి. సో ఆ కుక్కల గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. కాకపోతే ఏంటంటే అంటే ఆ కుక్కల గురించి మాట్లాడి మనం వాళ్ళని పెంచడం వద్దా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అందుకనే నాకు ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా నేను ఇందాక చూశాను, ఆ వీడియో చూశాను. అబ్బబ్బా అసలు ఎంత చక్కగా శారీ కట్టి, అంటే సేమ్ అంటే ఈ కేవలం ఆ వీడియో కోసం ఏదో ఒక పవిత్రమైన మహిళా మూర్తిలాగా, పతివ్రత శిరోమణిలాగా, లేకపోతే ఏదో ఉట్టిపడే విధంగా ఆమె కట్టిన చీర విధానం వచ్చి ఏదైనా వచ్చి కొంచెం ముచ్చటేసింది. ఎందుకంటే ఆమె అంతకుముందు సగం బట్టలు వేసి ఈ అప్పర్ క్లాత్స్ కూడా సగం వేసి ఒక రకమైన ఒక రొమాంటిక్ సైగలు చేస్తా మగవారిని, అంటే తన యూట్యూబర్స్లో వాళ్ళని అట్రాక్ట్ చేస్తా, వ్యూస్ కోసం నానా చండాలం చేస్తా ఇలాంటి చేసే వ్యక్తి ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడం కోసం పాపం పద్ధతిగా చీర కట్టుకొచ్చిందని చెప్పి అనిపించింది. కానీ ఈరోజు దీక్ష తీసుకున్న దగ్గర నుంచి మీరు నిన్న చూశారు, మొన్న 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు కదా కంటిన్యూస్గా. ఈ రోజున ఆయన చెప్పులు వేసుకుని ఉన్నారా? కానీ ఆ చెప్పులు వేసుకున్నారు అనే మాట పదే తీసుకొస్తా అవమానించేకరంగా మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు ఆ ఆవేదనని, అంటే లడ్డూ ప్రసాదంలో జరిగిన అపచారం కోసం ఆయన చేపట్టిన దీక్ష గురించి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరికి కూడా అవన్నీ కూడా అర్థం కావు. కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్టంట్స్. ఈరోజు ఈ యూట్యూబ్ చేసామంటే ఒక 500-500K లేకపోతే 100,000K వస్తాయో ఆ డబ్బులతో మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే పని పాట లేని వాళ్ళందరూ కూడా ఇలా యూట్యూబ్ల ముందు కూర్చొని ఏయోటి పిచ్చి వాగుతా యూట్యూబ్లు చేస్తా, వ్యూస్ కోసం చేస్తా. ఆ వ్యూస్ ప్రమోషన్స్లో వాళ్ళకి డబ్బులు ఒక 10 లక్షలు 5 లక్షలు వేస్తా. అది వాళ్ళకి మెయింటెనెన్స్కి సరిపోతుంది. కాబట్టి ఎంత చెత్త వాగడన్నా వాగితే ప్రజలు తీసుకుంటారంటే మాత్రం అది ఎప్పుడు సాగదు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు మాత్రం దగ్గరలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదంటే తన భార్య అంటే బిడ్డల మీద హక్కు భార్యకి ఎక్కువ ఉంటుంది భర్త మీద. ఎందుకంటే తన కనే హక్కు ఉంది కాబట్టి పెంచి ఎక్కువ తన భార్యకి విలువిచ్చి, తన భార్య మతానికి విలువిచ్చి. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, హిందూ మత మార్పిడిలో లేకపోతే ఒత్తిడిలో ఇవన్నీ చేయట్లా పవన్ కళ్యాణ్ గారు. తన భార్యకి ఏది ఇష్టం అయితే అది చెయ్యాలి. పిల్లలకి తను అది పెట్టుకోవాలనుకుంది పెట్టుకొని ఇచ్చారు, అంటే స్వతంత్రం ఇచ్చారు. తను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు, తన భార్య క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తున్నారు, ప్లస్ ఆవిడ హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే అన్నలేజయ్య గారు బయటకు వచ్చినప్పుడు ఆవిడ చీరకట్టుతోనే బయటకు వస్తారు. ఏంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు ఏదైనా కొంచెం అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నా నార్మల్గా అయినా సరే ఆవిడ చీరకట్టు చాలా చక్కగా, అంటే ఇలాగా ఇది అవసరం కొద్ది కాసేపు ఏదో బయట కప్పుకొని రావటం కాదు. ఆవిడ ఎప్పుడొచ్చినా కూడా బయటికి చాలా చక్కగా చీర కట్టుకొని వస్తారు. అంటే ఆవిడ హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి తన భార్యకి నచ్చినట్టుగా, తన భార్యకి ఇష్టానుసారంగానే తన బిడ్డలకి పేరు పెట్టుకోవడానికి ఆయన అనుమతి ఇచ్చారు. అంటే అక్కడే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు మతాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో. తన హిందూ మతాన్ని నమ్ముకుంటున్నంత మాత్రాన తన భార్య క్రిస్టియన్ అయ్యుండి నువ్వు హిందూలోకి రా బలవంతంగా అని చెప్పకుండా తను కూడా గౌరవించే విధంగా, అలాగే తన బిడ్డలకి తాను ఇష్ట ప్రకారంగా చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు అంత స్వేచ్ఛ ఇచ్చారు అంటేనే ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొకటి భార్యలు కడుపులో ఏదో మాట్లాడింది, నువ్వు చూసావా అని అడుగుతున్నా. అయినా ఇవన్నీ కూడా నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఇది నాకు తెలిసైతే మాత్రం నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడడానికి డిసైడ్ అయ్యాను. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి అనిత గారితో ఈ విషయంగా చర్చించి, అంటే ఇలాంటి అంశాలు అంటే గత ప్రభుత్వంలో జరిగినాయి అయిపోయినాయి. సో దీని మీద ఏదైనా ఖండన చేసే పరిస్థితి ఉందా అని చెప్పాను కనుక్కొని పోలీస్ కంప్లైంట్ చేసే విధంగా ఇలాంటి యూట్యూబర్స్ ఎవరైతే రెచ్చిపోతున్నారో దానికి కూడా కొంత కంటెంట్ ఉండే పరంగా అయితేనే ఆ వీడియోస్ కొంచెం జనాలకు ఉండేటట్టుగా, లేదు అంటే జనాల ప్రభావితం ఒక తప్పుడు దారిలో ప్రభావితం అయ్యే విధంగా అయితే ఇలాంటి వాటిని ఏం చేయాలి, ఎలా చేయాలి, గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు, గత ప్రభుత్వంలో తాలూకు చేదు అనేది ఈ కుటుంబ ప్రభుత్వంలో ఉండకూడదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఏం చేయాలనేది ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా ఇలాంటి అంశాలు మరీ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని పాటించు, ధర్మంగా చెప్పు, అంతేగాని మధ్యలో ఆ లాంగ్వేజెస్ ఉన్నాయి చూసారా, ఆ లాంగ్వేజెస్ అనేది అది ఒక డిప్యూటీ సీఎం మీద మాట్లాడడానికి రైట్ లేదు ఎవరికేను. ఇలా గతంలో ఏదో చిన్న మాట మాట్లాడడానికి ఒక పెద్దవాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దవాడిని అప్పటికప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు, తెలిసిన విషయమే. కానీ ఈరోజు ఈవిడ ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు పోస్ట్ పెట్టినందుకు ఇంకా ఈవిడ మాట్లాడిన మాటలు చూస్తుంటే మరి ఇంకా ఈవిడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? సో ఇవన్నీ కూడా మాట్లాడండి, ఎవరు ఎంత చక్కగా మాట్లాడతారో మాట్లాడండి, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పనిషబుల్ అవుతారు. పనికిమాల దాని గురించి ఎందుకంటే పనికిమాల దాని గురించి మేము మాట్లాడడం, అసలు దానికి ఎందుకు
అది మనిషి కాదు, అది ఒక పిశాచి. అరుంధతి సినిమాలో వాడి క్యారెక్టర్ అది బతికున్న శవంతో సమానం. అలాంటి లుచ్చాగా దాని గురించి మాట్లాడటం అనేది అనవసరం. నిజంగా అది కూడా భగవంతుణ్ణి పూజలు చేస్తున్నాను అని చెప్పి తొళ్ళదాకా ఎత్తేసి చేప కూరలో చికెన్లు మటన్లు చేస్తున్నప్పుడు దానికి సిగ్గులేదా? అది ఆడదేగా, ఆడపుట్టుకు పుట్టిందేగా. మరి పవిత్రాలుగా పెద్ద బొట్టెట్టుకొని జిత్తులు ఎరబోసుకొని ఎర్రచీర కట్టేసుకొని భవానీ మాలలు వేసేసాను, దీక్షలు చేశానని చెప్పిన చెంబేలికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్ష గురించి మాట్లాడే అర్హత కాదు, దానికి ఆ విలువ కూడా లేదు.